ఏమండి టీ తీసుకో. ఏమే మా వాళ్ళు మన పెళ్ళికి 10 తులాలు బంగారం పెట్టారు కదా నీకు, అవి వేసుకోకుండా అలా బోర్డుగా ఉన్నావేటే? హా పెట్టారులేండి 10 తులాలు బంగారం. ఏ మా వాళ్ళు పెట్టలేదా బంగారం? మరి అది చెప్పరే. అసలు ఉంగరం పెట్టారు, అది మొయ్యలేక ఇప్పటికీ చెయ్యలా కిందకి వేసుకొని తిరుగుతున్నారు. చూసుకోండి కావలిస్తే. అదండి, మనం ఎంత పెట్టామా అన్నది కాదు ఇక్కడ, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత పెట్టారా అన్నదే ముఖ్యం అక్కడ. ఫ్రిడ్జ్ డోరు సరిగ్గా వేయండి. ఇది నేను కొన్న ఫ్రిడ్జ్, మీ అమ్మ వాళ్ళు పెట్టింది కాదు. అయినా మా అమ్మ వాళ్ళు నీ కోసమని మీ వాళ్ళ దగ్గర కట్నం కూడా తీసుకోలేదే, అది గుర్తుంచుకోను ముందు. ఏం చెప్పేవరా? ఆహా అబ్బా, మీరు ముదురు బెండకాయ అయిపోయారని, మీకు పిల్లవట్లేదని మిమ్మల్ని నాకు ఇచ్చి పెళ్లి చేశారు మీ వాళ్ళు. నా గొంతు కోసారు. అది ఈ అమ్మ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న తప్పేనా? ఏమండి, మా అన్న ఏమో పండగకి డబ్బులు ఇస్తానంటున్నాడండి. ఇప్పుడు ఎందుకే జ్యోతి ఆడిని ఇబ్బంది పెడతావు? ఆడు కూడా పిల్లలతో ఉన్నాడు కదే, అలాగని. అదేంటండి అలా అంటారు? ప్రతి సంవత్సరం ఇస్తాడు కదా, ఈ సంవత్సరం ఎవరు రావు అనుకున్న డబ్బులు ముందుగా వచ్చేసాయట. అందుకే అమ్మ నీకు ముందుగా పంపించేస్తాను, ఎవరు వస్తువు కొనుక్కోమ్మా అన్నాడండి. నేనేమో మీకు ఉంగరం కొందాం అనుకుంటున్నానండి. నాకెందుకే, మీ అన్ని ఏదో ప్రేమతో నీకు పంపుతుంటే నాకు కొంటానంటావేంటి? అదేంటండి అలా అంటారు? మీదైతే ఒకటి నాదైతే ఒకటే ఏంటి? నేను ఇంట్లో పడున్నదాన్ని ఏ పండగ ఆ వస్తువులన్నీ వేసుకుంటాను. మీరు రోజు ఆఫీస్కి వెళ్తారు, ఉంగరం అయినా లేకపోతే ఏం బాగుంటుందండి? ముందాగా అది ఉంటుంది. నేను కొంటానండి, నా మాట కట్టు చెప్పండి సరేనా? ప్లీజ్ ప్లీజ్. ఏటో ఇది. అదండి అసలు సంగతి. భార్య ఎప్పుడు భర్త కోసం, తన పిల్లల కోసం, ఇటువైపు కుటుంబం కోసం ఎక్కువ ఆలోచిస్తుందండి. తన గురించి తను కూడా ఆలోచించుకోదు అసలు. వాళ్ళ అవసరాల్ని మనమే తెలుసుకోవాలి. మనమే తెలుసుకొని ఏదో అప్పుడప్పుడు ఏ చీరో, ఏ మూరల పువ్వులో ఏదో ఒకటి ఒక 100 రూపాయలు తెచ్చినా తెగ పొంగిపోద్ది. నిజంగా ఆ రోజు ఇంట్లో పండగ వాతావరణమేనండి. ఏదో మనం అనాలని అంటాం కానీ నిజంగా చెప్తే నమ్మరు, భార్య ఒక అల్ప సంతోషి. ఈ విషయంలోని మటుకు ఇది లేదండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.